యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. గడిచిన వారం మనం ఈ మాట చూసి ఉంటున్నాం. ఎంతో ప్రాముఖ్యమైన వచనమని మనము సువార్త పరిచర్యను ప్రేరేపించిన, సువార్త పరిచర్యను బలపరిచిన వచనం. యేసుక్రీస్తు ప్రభువు యూదులతో మాట్లాడుతున్నాడు, యూదులకు సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రకటించిన ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే 16వ వచనంలో, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. యేసుక్రీస్తు కొరకు కొందరు ప్రత్యేకపరచబడి ఉంటున్నారు కాబట్టి సువార్త ప్రకటించాలి. వెళ్ళి అనేక పట్టణములు, అనేక ప్రదేశాలు, ప్రాంతములు తిరిగి క్రీస్తును గురించిన విమోచన వార్త ప్రకటించాలి. ఆయన కొరకు కొందరు ఏర్పరచబడి ఉంటున్నారు కాబట్టి మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తే వారు విమోచించబడతారు. నేను తోడుకొని రావలను అని ప్రభు అంటున్నాడు కాబట్టి ఇదిగో ఆ మాటను బట్టి ఆయన సేవకులముగా, ఆయన పరిచారకులముగా మనము సాధనములుగా వెళ్ళి ఆ పనిని జరిగించే ఆ ఆధిక్యత ప్రభు మనకిచ్చి ఉంటున్నాడు. అవి నా స్వరము వినును. ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారు, ఏర్పరచబడిన వారు వింటారు. అవి నా స్వరము వినును. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత. నా స్వరము వినును అనంటే ఇంకా మనకు వెనుకడుగు వేయడానికి ఇంకొక ఆలోచన ఉండదు. తప్పనిసరిగా సువార్త ఫలిస్తుంది అని మనము సువార్త పరిచర్యలో పాల్పొందగలుగుతాం. ఆ తర్వాత ప్రభు అంటున్న మాట మనము ఈరోజు ధ్యానించాలని ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నాను. వాటిని కూడా తోడుకొని రావలను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. ఈ విధంగా సువార్త ప్రకటించిన తర్వాత జరిగే కార్యం ఏంటి అని అంటే, మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకడు అగును. ఈ ఉద్దేశము కలిగి యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు. ఏం జరగాలని ఉద్దేశిస్తున్నాడు ప్రభు? మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకడు అవ్వాలని. ఇదంతా పరిచర్య అంతా కూడా జరుగుతుంది. మన స్థానిక సంఘంలో ఇలాంటి వచనాలను ఆధారం చేసుకొని ఒక మిషన్ స్టేట్మెంట్ మనము తయారు చేసుకుని ఉంటున్నాం. ఇది ప్రాథమికంగా వాక్యం యొక్క ఉద్దేశమని ఒక మిషన్ స్టేట్మెంట్ అంటే మనల్ని దేవుడు విమోచించి ఈ విధంగా ఒక గుంపుగా చేయడానికి గల ఉద్దేశం ఏంటి అని అంటే, మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అవ్వాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఇదిగో అందుకొరకు ఈ వచనము స్థానిక సంఘంలో ఎంతో ప్రాముఖ్యమైన వచనముగా దీన్ని మనము పరిగణించవచ్చు. అతి ప్రాముఖ్యమైన వచనాల్లో ఒక వచనము ఇది. సువార్త ఎందుకొరకు ప్రకటించాలి? మనుషులు రక్షింపబడాలని ప్రకటించాలి.
రక్షింపబడిన తర్వాత ఇంక అంతేనా? ఎవరి గృహాల్లో వారుండి వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలా? సువార్త పరిచర్యను సాధారణంగా మనము అక్కడి వరకే చూస్తున్నాం. అయితే ప్రభు అక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును అని అక్కడికే ముగించి వేయలేదు. ఆ తరువాత అటు పిమ్మట మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. ఇది ప్రభు యొక్క ఉద్దేశమని ఈ వాక్యంలో మనము చూడొచ్చు. సువార్త ప్రకటించడానికి, సువార్త పరిచర్యలో పాలు పొందడానికి, రక్షణ ప్రభువు మనకు అనుగ్రహించడానికి గల ఉద్దేశం లేకపోతే అంతము ఏంటి అనంటే, ఒక మందగా ఈ గుంపు చేయబడుతుంది. వీరికి ఒక కాపరిగా యేసుక్రీస్తు ప్రభు చేయబడతాడు. ఒక సహవాసంలోనికి వీళ్ళందరూ కూడా తీసుకురాబడతారు. సువార్త ప్రకటించి ఒక్కొక్కరు ఈ సహవాసంలోనికి తీసుకురాబడతారు. ఇది యేసుక్రీస్తు యొక్క సామర్థ్యం వలన జరుగుతున్న క్రియ. యేసుక్రీస్తు రక్షణ అనుగ్రహించడం మాత్రమే కాదు, పాప క్షమాపణ అనుగ్రహించడం మాత్రమే కాదు, ఈ విధంగా విమోచిస్తూ ఒక మందగా, ఒక గుంపుగా ఆయన చేస్తున్నాడు. అప్పుడు అనే మాట ఏం సూచిస్తుంది అంటే, హమ్మయ్య అనే ఆ కొలిక్కి రావడం మనము ఆ మాటలో చూడొచ్చు. రెండు 270 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అప్పుడు నందిగామ అనే ప్రాంతానికి చేరుకుంటాం. ప్రయాసపడి ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళితే దానికి ముందు సంభాషణ అంతా ఎలా సాగుతుంది అంటే, పలానా దగ్గర పెట్రోల్ పోసుకోవాలి, పలానా రోడ్ మీద వెళ్ళాలి, వెళ్ళి లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, యూ టర్న్ తీసుకోవాలి, అప్పుడు ప్రాంతానికి చేరుతాం అనగానే అందరికీ ఒక విధమైన సంతృప్తి, ప్రశాంతత, నెమ్మది, కార్యము, ఆ పని ముగించింది అనే భావన అప్పుడు అనే మాటలో మనం చూడొచ్చు. ప్రభు తన సువార్త భారమును తెలియజేస్తున్నప్పుడు, అవి నా స్వరం వింటాయి, నేను వాటిని తోడుకొని రావలను అని అక్కడికే ముగించి వేయలేదు. ఒకవేళ అక్కడికే ముగించి వేసినట్లయితే ఇదిగో మనం ఈ విధంగా ఇలా కూడుకునే ఆ ఏర్పాటు ఉండదు. విమోచించి నా తరువాత అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును అని ప్రభు యొక్క ఉద్దేశమై ఉంటుంది. చివరిగా ఇది జరిగిన తర్వాత అప్పుడు ఇది ముగించబడింది, ఇది జరిగింది, దీని ద్వారా యేసుక్రీస్తు మహిమపరచబడతాడు. అందుకొరకు మన స్థానిక సంఘం యొక్క గోల్ లేకపోతే మిషన్ స్టేట్మెంట్గా దీన్ని తీసుకురావాలని ఆశ కలిగి ఉండి ఉంటున్నాం. ఒకప్పుడు ఒక సంస్థ ప్రారంభించేటప్పుడు ఉంటున్న వాతావరణం ఏంటి అంటే, గోల్స్ పెట్టుకోవాలి, ఆబ్జెక్టివ్స్ పెట్టుకోవాలి. ఫలానా సంస్థ ప్రారంభిస్తున్నావు, బాగానే ఉంది, నీ గోల్స్ ఏంటి అని గవర్నమెంట్ కూడా అడుగుద్ది. ఒక ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేయించాలి అంటే విజన్ స్టేట్మెంట్ ఏంటి, మిషన్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి,
కాబట్టి ఒక 20 సంవత్సరాల క్రితం, బహుశా లేకపోతే 30 సంవత్సరాల క్రితం, విశ్వాసులు ఏర్పరుస్తున్న ఆర్గనైజేషన్స్ అన్నిటికీ మా మిషన్ ఇది, మా ఆబ్జెక్టివ్స్ ఇవి, మా గోల్స్ ఇవి అని ఒక్కొక్కరు దాంట్లో మునిగిపోయారు. ఒక చిన్న దైవజనుడు ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నాడంటే వెంటనే అడిగే ప్రశ్న ఏంటి అని అంటే, నీ గోల్స్ ఏంటి అంటే, ఆయన బాగా ఆలోచించి పేదవాళ్ళకి ఆహారం పెట్టాలి, ఎడ్యుకేషన్ అనేది ఇంకొక ఆబ్జెక్టివ్, ఇలా ఒక 4-5 ఆబ్జెక్టివ్స్ పెట్టుకునేవాళ్ళు. క్రమంగా ఏం జరిగిపోయింది అంటే, వాక్యాన్ని తగ్గించేసి వారి ఆలోచనల ప్రకారము గోల్స్ సెట్ చేసుకోవడం ప్రారంభించారు. పెద్ద ఒక విధమైన దాంట్లోనికి ఈ సంస్థలన్నీ కూడా వెళ్ళడం ప్రారంభించాయి. మా గోల్ ఇది, మా విజన్ ఇది, మా ఆబ్జెక్టివ్స్ ఇవి అని ఎవరిది వాళ్ళు ఇలా సిద్ధపరుచుకుంటూ ఉన్నారు. వాక్యమును విడిచిపెట్టి కొత్త కొత్త అంశాలు తీసుకొస్తూ దేవుని ఉద్దేశమును మరచి ఆ విధంగా వెళుతూ ఉంటే కొందరు దైవజనులు లేచి ఖండించడం ప్రారంభించారు. పాల్ వాషర్ అనే దైవజనుని నోట ఒకసారి ఈ మాట విన్నాను. ఆయన కూడా భారంతో సువార్త అన్యజనులకు ప్రకటించాలని ఒక చిన్న ఆర్గనైజేషన్ ప్రారంభించాడు. ప్రారంభించగానే ఆయన దగ్గరికి వచ్చి, నీ గోల్ ఏంటి, నీ విజన్స్ ఏంటి, నీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ ఆర్గనైజేషన్ యొక్క మిషన్ స్టేట్మెంట్ ఏంటి అని ఒక్కొక్కరు అడుగుతున్నారు. అప్పుడు ఆయన అన్నాడంట, ఆపండి. ఆయన కొంచెం ధైర్యంగా మాట్లాడే స్వభావం కలిగిన దైవజనుడు. ఆపేయండి, మనము గోల్స్ పెట్టుకొని పరిచర్యను నడిపించడానికి ఇది మన పరిచర్య కాదు, ఇది యేసుక్రీస్తు పరిచర్య. ఆయన ఏం గోల్ పెడతాడో దాన్ని మనం వాక్యానుసారముగా తీసుకోవాలి అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, ద సోర్స్, ద మెసేజ్ అండ్ ద గోల్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఎంత చక్కటి మార్పు! ఒక్కసారి అందరూ కళ్ళు తెరిచి, అయ్యో మేము ఇలా తక్కువైన వాటిపైన కన్నులు ఉంచి ఉంటున్నామని మెలకువలోనికి వచ్చారు. ఏమన్నాడు? ద సోర్స్, ద మెసేజ్ అండ్ ద గోల్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తే ఈ పరిచర్యకు ఆధారము, యేసుక్రీస్తే ఈ పరిచర్య యొక్క ఉపదేశము, యేసుక్రీస్తే ఈ పరిచర్య యొక్క గురి అనే ఒక మాటలో ఆ కాన్వర్జేషన్ కంతటికి ముగింపు పలికి ఉంటున్నాడు. అది ఆ కాలానికి, ఆ సందర్భానికి సరిపోయింది. ఎందుకంటే వారిని సరిచేయాలి కాబట్టి ఆయన ఈ మాటతో అక్కడ ఆ పరిస్థితిని చక్కదిద్ది ఉంటున్నాడు. కానీ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అది ఇంకొక ఎక్స్ట్రీమ్ వైపుకి వెళ్ళే అవకాశం ఉంది. పరిచర్య ప్రారంభించడానికి ఉద్దేశం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు యొక్క ఘనత, యేసుక్రీస్తు యొక్క మహిమ. ఎంతో చక్కటి ఉద్దేశం, ఎంతో చక్కటి గురి. కానీ స్పష్టత అవసరమై ఉంటుంది, క్లారిటీ అవసరమై ఉంటుంది. ఇదే విధంగా జాన్ పైపర్ అనే దైవజనుడు వారు సంస్థను ప్రారంభిస్తున్నప్పుడు ఆయన ఒక
ఆబ్జెక్టివ్ లేకపోతే మిషన్ స్టేట్మెంట్ ఆయన ఒకటి తయారు చేశాడు. వాక్యాన్ని జాగ్రత్తగా చదివి, వాక్యాన్ని పరిశీలించి, ఎందుకొరకు మేము ఇక్కడ ఉన్నాం, ఈ విజన్ స్టేట్మెంట్, ఈ మిషన్ స్టేట్మెంట్ ఎందుకు మనకు అంటే, దేనిపైన మనం ఫోకస్ చేయాలి, దేనిపైన మనము ఆలోచన కలిగి ప్రయాసపడాలి అనే స్పష్టత కొరకు ఇవి అవసరమై ఉంటున్నాయి. ఇదిగో ఆ దైవజనుడు ఒక మాటతో దాన్ని ఆ గొడవ అంతటిని ఫుల్ స్టాప్ పెట్టాడు. యేసుక్రీస్తే, ఆయన మహిమే, ఆయనే గురిగా మేము ఈ పనిని జరిగిస్తున్నాం. ఇంకొక దైవజనుడు ఆయన ఏమన్నాడంటే, వి ఎగ్జిస్ట్ టు స్ప్రెడ్ ఎ ప్యాషన్ ఫర్ ద సుప్రమసీ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ క్రైస్ట్ అని ఇంకొక దైవజనుడు జాన్ పైపర్, మీలో చాలామంది చూస్తూ ఉంటారు. ఇదిగో ఒక 2-3 రోజులు ఆయన ఉపవాసం ఉండి, ఉపవాసం ఉండాడో లేదో తెలియదు కానీ, ఏకాంతంగా ఒక ప్రదేశానికి వెళ్ళి ఉపవాసం ఉండి ఉంటాడు. బైబిల్ పట్టుకొని కూర్చొని ప్రార్థించి ఆ సారాంశములోనికి వచ్చి ఉంటున్నాడు. వి ఎగ్జిస్ట్ టు స్ప్రెడ్ ఎ ప్యాషన్ ఫర్ ద సుప్రమసీ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ క్రైస్ట్. అది జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా వాక్యానుసారమైన ఉద్దేశం ఇది అని దేవుణ్ణి అధికంగా కనుపరుస్తూ యేసుక్రీస్తును గొప్పవానిగా కనుపరచడమే మా యొక్క ఉద్దేశము అని ఆ దైవజనుడు అలాంటి సారాంశము ఇచ్చి ఉంటున్నాడు. వీటన్నిటినీ గమనిస్తూ లేఖనాలను జాగ్రత్తగా చూస్తూ ఉన్నప్పుడు మనకు వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే, మంద ఒకటియు కాపరి ఒకడును అగునట్లు, ఇదిగో మనము పరిచర్య చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం, బ్రతుకుతుంటున్నాం, పనులు చేస్తున్నాం. మిషన్ లేకపోతే ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక మందగా చేయబడినట్లు, ఒక కాపరి అగునట్లు ఇదిగో సువార్త ప్రకటించాలి, నిర్విరామంగా వాక్యము ప్రకటించాలి, అలయక శ్రమ పడినా కూడా ఇతరులకు ప్రేమ చూపిస్తూ సహాయం చేయాలి, ఇతరులను క్షమించాలి. ఇవన్నీ యేసుక్రీస్తు మనలో జరిగిస్తూ ఏం చేస్తాడంటే, మంద ఒకటియు కాపరి ఒకడును అగును అని ఆ సారాంశం లేకపోతే ఆ ఉద్దేశము మనం కలిగి ఉండాలని వాక్యంలో మనము చూడొచ్చు. దాన్ని అనుసరించి నేనేం సిద్ధం చేశానంటే, వి ఎగ్జిస్ట్ టు రీస్టోర్ అండ్ రీటైన్ biblical unity through the knowledge and love of Jesus Christ for the glory of God our Father. అనే ఆ మిషన్ స్టేట్మెంట్ లేకపోతే ఆ పర్పస్ స్టేట్మెంట్ ఈ వాక్యానుగుణముగా సిద్ధపరిచి ఉంటున్నాం. అందుకొరకే ఇక్కడ 16వ వచనంలో కనిపిస్తున్న ఆ మాట అంత సులువుగా మనము దాటి వెళ్ళలేము. యోహాను రాస్తున్న ఈ గ్రంథము, యోహాను సువార్త ఎంతో ప్రత్యేకమైన పుస్తకం. ఎన్నో విషయాలు దీంట్లో మనము చూస్తూ ఉంటాం. క్రమంగా
యోహాను సువార్త ధ్యానించడం, క్రమంగా వాక్యాన్ని ధ్యానించడం మన జీవితాలను ఒక స్థిరమైన మార్గంలోనికి తీసుకొని వస్తుంది. అలక్ష్యంగా చదివేవాడు, అలక్ష్యంగా ధ్యానించేవాడు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. ఆ తర్వాత 17వ వచనం, నేను మరలా తీసుకున్నట్లు. 18వ వచనం, ఎవడును నా ప్రాణం. 19వ వచనం, గడగడ గడగడ చదువుకుంటూ వెళితే ఏం చదివావో, చదివేది గ్రహిస్తున్నావా, గ్రహించింది హృదయంలో స్థిరపరచబడుతుందా, స్థిరపరచబడి దానికి అనుగుణంగా అడుగులు మారుతున్నాయా అనేది మనము చూసుకోకపోతే వాక్యం వలన, క్రైస్తవ విశ్వాసం వలన పరిపూర్ణమైన మేలు మనకు దొరకదు. ఒక వారం రోజుల క్రితం ఒక కల పడింది నాకు. ఆ కలలో ఒక గోల్డెన్ క్యాప్ పెట్టుకున్నాను. గోల్డెన్ క్యాప్ పెట్టుకొని ఒక బరువైన సూట్ కేస్ పట్టుకొని ఉన్నాను. ఇంత పెద్దగా ఉంది, బరువుగా ఉంది. ఆ సూట్ కేస్ పైన కూడా బంగారు రేకు అమర్చబడి ఉంది. ఆ లోపల మొత్తం బంగారమే ఉంది. అంత బరువుగా ఉంది, నాకు లేపడానికి కూడా వస్తలేదు. దాని నుండి అర్థమేమీ నేను చెప్పట్లేదు, కానీ సువార్తలో అంత ఐశ్వర్యము, అంత ధననిధి, అంత సంపద ఉంది. దాంట్లో నుండి మనం తీసుకున్న కొలది మన ఆత్మలకు ఎంతో పోషణ మనకు దొరుకుతూ ఉంటుంది. వాటిని అలక్ష్యం చేసేవాడు మేలును పొందడు. లేఖనాలు పదే పదే మనకు తెలియజేస్తున్న సత్యము లేకపోతే ఉద్దేశము ఏంటి అని అంటే, ఇలా రక్షిస్తాడు ప్రభువు, అందరినీ విమోచిస్తాడు, అప్పుడు మంద ఒకటియు కాపరి ఒకడును అగును అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకే ఆ మాట లేకపోతే ఆ స్టేట్మెంట్ తయారు చేయడానికి ఎంతో ప్రయాసపడి ఉండి ఉంటున్నాం. We exist to restore and retain biblical unity through the love and knowledge of Jesus Christ for the glory of God our Father. ఎందుకు ఇలా మనం కూడుకుంటున్నాం? ఒక స్థిరమైన ఉద్దేశము ఉందా? వాక్యము మనకు చెప్పే ఉద్దేశం ఉందా? వాక్యము ఇది ఉద్దేశం అని చెబుతూ ఉంటే మనము దాన్ని నిర్లక్ష్యము చేయవచ్చా? లేదు. అందుకొరకే ఈ స్థిరమైన మార్గంలో మనం వెళ్ళాలని ఈ వాక్యము, ఈ వచనము మనకు సూచిస్తుంది. వాక్యానుసారమైన ఐక్యత కలుగునట్లు యేసుక్రీస్తు యొక్క సువార్తను, ప్రేమను ప్రకటిస్తూ తండ్రి అయిన దేవుని మహిమార్థమై మేమున్నాము. వాక్యానుసారమైన ఐక్యత కలుగునట్లు యేసుక్రీస్తు యొక్క సువార్తను, ప్రేమను ప్రచురపరుస్తూ తండ్రి అయిన దేవుని మహిమార్థమై మేము ఉన్నాము అనగానే మన కన్నులన్నీ కూడా ఒక స్థిరమైన దాంట్లోనికి తీసుకురాబడతాయి. లేకపోతే ప్రజల రక్షణ కొరకు సువార్త ప్రకటిస్తూ రక్షింపబడిన తర్వాత ఏంటి అని అంటే తెలియదు. సువార్త ప్రకటించావు, బాగానే ఉంది, వ్యక్తులు రక్షింపబడ్డారు, ఇప్పుడు ఏం చేద్దాం మరి అని అంటే వేగ్గా ఏదో
అటు ఇటు మాటలు మనం చెప్పకుండా మంద ఒకటియు కాపరి ఒకడును అగును. తారతమ్యాలేమీ లేకుండా యేసుక్రీస్తే అందరిలో ఉండి ఒకరినొకరు ప్రేమిస్తూ మికటమైన ప్రేమతో సహవాసంలోనికి తీసుకురాబడుతూ ఒక మందగా ఒక కాపరి కలిగిన వాడుగా మనము చేయబడాలనేది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశమై ఉంటుంది. అప్పుడు ఈ కార్యము ముగించి వేయబడినట్లు. ఆది సంఘమును గురించి ఒక 2-3 చోట్లు ఐక్యతను గురించిన మాటలు మనము చూస్తాం. ప్రాముఖ్యంగా ఒక మాట 4వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ, రక్షింపబడిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు. ఎంత శ్రేష్టమైన పదాలు కదా. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును, వన్ హార్ట్, ఏక హృదయమును ఏక ఆత్మయు కలవారై యుండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏది తనదనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను అని ఆది సంఘము యొక్క సంతోషమును, వారి యొక్క జీవనాన్ని దేవుని వాక్యం ఇలా మనకు తెలియజేస్తుంది. వన్ హార్ట్, వన్ సోల్, ఏక హృదయము ఏక ఆత్మ. ఇక ఇక్కడ ఉంటున్న మనందరిలో అది అభివృద్ధి పొందడం ఎంతో సంతోషము, ఎంతో క్షేమము. ఏక హృదయము, ఒకరి మనస్తత్వము, ఏక ఆత్మ కలిగిన వారే ఉండాలి, ఉండి ఉన్నారని ఆది సంఘమును గురించి మనకు దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో అప్పుడు సువార్త యొక్క ఫలము యేసుక్రీస్తు ద్వారా జరిగి ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మహిమపరచబడతాడు. దీన్నే పౌలు ఏమన్నాడంటే, ఇది క్రీస్తు మర్మము అని పౌలు ఎఫెసీ పత్రికలో అంటాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడింది. అంటే దేవుడు ఆయనకు దర్శనమిచ్చి ప్రత్యక్షమై ఒక మర్మము, యేసుక్రీస్తు యొక్క మర్మము పౌలుకు విశదపరిచాడు. 4వ వచనంలో చూస్తే, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నా కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. అరే, పౌలుకేదో మర్మము తెలుసంట. దేవుడే వచ్చి ఆయనకు ఒక మర్మం బయలుపరిచాడు. యేసుక్రీస్తును గూర్చిన ఒక జ్ఞాన అంశము పౌలుకు బయలుపరిచాడు. దాని గురించి మీకు రాస్తున్నాను. 5వ వచనంలో చూస్తే, ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును
బయలుపరచబడి ఉంది. దేవుని ఆత్మ వచ్చి అపోస్తలులకు ఈ మర్మము బయలుపరిచాడు. పౌలిలా దాని గురించి వివరిస్తున్నాడు. దేవదర్శనం వలన క్రీస్తు మర్మము నాకు తెలియపరచబడింది. ఆత్మ మూలముగా ఈ మర్మము దేవుని పరిశుద్ధులకు బయలుపరచబడింది అనగానే అందరము చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకొని ఏంటి ఆ మర్మము, ఏం చెప్తాడు, దేవుడు బయలుపరిచిన ఆ మర్మం ఏంటి అని అంటే 6వ వచనంలో ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన లేదా సిలువ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారునై ఉన్నారు అనునదియే. దేవుడు బయలుపరిచిన క్రీస్తు మర్మము, యేసుక్రీస్తు యొక్క ఆత్మ బయలుపరిచిన ఆ మర్మం ఏంటి అని అంటే, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అప్పుడు ఒక శరీరమందలి సాటి అవయములుగా వీళ్ళు చేయబడతారు. అది యేసుక్రీస్తు యొక్క మర్మము. యేసుక్రీస్తుని గూర్చిన ఇంతకు ముందు తెలియపరచబడింది, ఇప్పుడు పరిశుద్ధులకు తెలియపరచబడిన మర్మము అని పౌలు మనకు వివరిస్తున్నాడు. ఇదిగో అంతే ఉన్నతంగా దాన్ని మనము చూడాలి. వీటిని చదివి మనలో ఒక విధమైన ఏమంటాం, ఇంటి కోడి పప్పుతో సమానం అన్నట్టుగా మనము వ్యవహరించకూడదు. అంటే దీన్ని సాధారణంగా తీసుకోవడం. యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి ఒక దైవజనుడు వివరిస్తూ ఏమన్నాడంటే, నక్షత్రం కనిపించింది, విని 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 మనం ఇప్పుడు ఆ నక్షత్రం కనిపించింది, జ్ఞానులు వచ్చారు, ఆరాధించారు, వెళ్ళిపోయారు, అంత సులువుగా అక్కడ జరిగిన ఆశ్చర్యము మనల్ని ఆశ్చర్యపరచట్లేదు. జ్ఞానులు వచ్చారు తూర్పు దేశం నుండి, శిశువును చూచి బహుమతులు సమర్పించి మోకరించి ఆరాధించారు అని ఆశ్చర్యపడాల్సింది మనము దాన్ని సులువుగా తీసుకుంటున్నాం. ఇదిగో ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతుంది. దేవుని భక్తుల దృష్టిలో ఇది గొప్ప మర్మము, క్రీస్తు యొక్క మర్మము. దేవదూతలు సహితం ఎన్నోసార్లు క్రింద మనం చూసాం, దేవదూతలు సహితం దీన్ని చూసి ఆశ్చర్యపడతారు. ఇది ఎలా జరిగింది, ప్రభువు ఇది ఎలా చేశాడు, అమ్మో ఈయన యొక్క బలము, శక్తి, జ్ఞానము ఎంతో గొప్పది అని పరలోక సైన్యము సహితం ఆశ్చర్యపడుతూ ఉంటుంది. ఎప్పుడు యూదులు సహితము, అన్యజనులు సైతము యూదులతో సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారునై ఉన్నారు. ఇది క్రీస్తు యొక్క సామర్థ్యము వలన, క్రీస్తు యొక్క ఐశ్వర్యంలో నుండి ఈ కార్యము జరుగుతుంది. దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభు సదాకాలము ఆయన మహింపరచబడతాడు, ఆయనకు కీర్తి కలుగుతుంది. అందుకే సిలువకు
అంత ప్రాధాన్యత ఉంది. సిలువ, క్రీస్తు యొక్క సిలువ అంత గొప్పది. క్రీస్తు సిలువే దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉండి ఉంటుంది అని వాక్యం మనకు తెలియజేస్తుంది. సిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే దేవునితో మనుషులను సమాధానపరిచాడు. అదే సమయంలో మనుష్యులను ఒక మందగా, ఒక శరీరములో అవయవములుగా చేసి ఉంటున్నాడు. అంటే పాపము వీరిని విరచి ఉంటుంది. విరువబడమే పాపముగా మనము చూడొచ్చు. వేరు చేయబడమే పాపముగా మనం చూడొచ్చు. పాపం ఎక్కడ ఎక్కువ ప్రభావం చూపించగలుగుతుంది అంటే, ఎక్కడ వేరుపాటు జరిగిందో అక్కడ పాపము చక్కగా తన పనిని చేయగలుగుతుంది. ఇదిగో అది జరిగింది. దాన్ని పూర్తిగా పునాది నుండి యేసుక్రీస్తు తన సిలువ వలన మార్చుతూ విశ్వసించిన వారందరినీ ఒక శరీరముగా, ఒక మందగా ఆయన చేస్తున్నాడు. 15వ వచనంలో చూస్తే, లేకపోతే 14వ వచనంలో, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించెను. వీళ్ళందరినీ ఏకం చేసి ఒక్క పురుషునిగా, ఒక శరీరముగా, ఒక మందగా సృష్టించాడు. 16వ వచనంలో, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఈ క్రొత్త సమాధానము యేసుక్రీస్తు యొక్క సామర్థ్యంలో నుండి సృష్టింపబడింది. దేవునితో ఐక్యపరిచాడు. వీరిరువురిని ఒక శరీరముగా చేసి ఉంటున్నాడు. ఆయనే సమాధానమునకు కారకుడై ఉంటున్నాడు. సిలువ ద్వారా ప్రభువు ఈ కార్యము జరిగించాడు కాబట్టే మనమందరము కూడా ఎల్లకాలము సంతోషమును అనుభవిస్తూ ఎల్లకాలము క్షేమముగా ఉండగలుగుతాం. మరణము, నష్టము, పాపము ఎక్కడ జరుగుతుంది అంటే, ఈ వేరుపాటు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మరణము, పాపము, నష్టము ఉంటుంది. సిలువకు ముందు యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన, యోహాను సువార్త 17వ అధ్యాయం, సిలువ వేయబడక మునుపు ఆయన చేసిన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూడొచ్చు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నేను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము. తండ్రి, నీ కుమారుణ్ణి ఘనపరచు, మహిమపరచు అని ప్రార్థిస్తూ ఆ ప్రార్థనలో క్రింది వచనాల్లో మనం చూస్తే, వీరిని ఐక్యపరచుము అని ప్రభువు ప్రార్థిస్తాడు. 17వ అధ్యాయం 20వ వచనం, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లును, తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను.
వారి కొరకు మాత్రమే గాక వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని ప్రార్థించుచున్నాను. సిలువలో ఇది సృష్టింపబోతున్నాడు. సిలువ ద్వారా ఈ క్రొత్త సృష్టి, క్రొత్త సమాధానము ఆయన తీసుకురాబోతున్నాడు. అది జరగక మునుపు చివరిగా ప్రభు చేసిన ప్రార్థన అది అయి ఉంటుంది. తండ్రి, ఇది జరిగించు, నన్ను మహింపరచు, నన్ను మహింపరచుట ద్వారా నీకు మహిమ కలుగుతుంది అని ప్రభు యొక్క ప్రార్థనలో, చివరి ప్రార్థనలో ఆ అంశం మనం చూస్తాం. నీయందు నేను, నాయందు నీవే విధంగా అయితే ఒకటిగా ఉన్నాము. సదాకాలము వారు ఒకరినొకరు ప్రేమిస్తూ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలో ఐక్యులుగా ఉన్నారు. ఇంకా అక్కడ ఏ విధమైన అసమానతకు, పాపమునకు ఇంకా ఆ విధంగా మనం ఆలోచించడానికి కూడా ఆస్కారము లేదు. నీయందు నేను, నాయందు నీవు ఏకమయ్యున్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. సిలువకు ముందు యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన అది. ప్రార్థించాడు, సిలువ కార్యం జరిగించాడు. సిలువ ద్వారా ద్వేషమును సంహరించి దేవునితో మనుషులతో ఒక మందగా, ఒక గుంపుగా చేశాడు. సిలువ అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుని ఆత్మ మనకిస్తున్న హెచ్చరిక ఏంటి అనంటే, సమాధానంలో ఉండండి, ఒక మందగా ఉండండి, ఒక హృదయము, ఒక ఆత్మగా ఉండండి, ఒకరినొకరు ప్రేమించండి. ఇది ఈ విధంగా ఉండి క్రీస్తును ఘనపరచండి అని సిలువ వెలుగులో, సిలువ కార్యమును బట్టి విశ్వాసులతో దేవుడు చేస్తున్న మనవిగా మనము చూడొచ్చు. ఆ మాట ఎందుకు వాడుతున్నానంటే, సిలువకు ముందు చేసిన ప్రార్థన అది, సిలువ తరువాత చెప్పే ప్రార్థనగా లేదా విశ్వాసులతో చేస్తున్న మనవి అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇక్కడ పౌలు ఏమంటాడంటే, బతిమాలు కొనుచున్నాను, మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం పై వచనాల్లో మనం చూసినట్లు ఆ మర్మమును గురించి చెప్పాడు. దేవుని నానా విధమైన జ్ఞానం దీంట్లో బయలుపరచబడుతుంది అన్నాడు. శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము సువార్తలో బయలుపరచబడుతుంది అన్నాడు. చెప్పిన తర్వాత విశ్వాసులకు, మనుషులకు చేస్తున్న ప్రార్థన లేదా మనవి ఏంటి అనంటే, 4వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సువార్త విన్న తర్వాత ఇంకెన్ని ఆజ్ఞలైన వాక్యంలో మనం చూడొచ్చు. ఇవ్వాలి, చదవాలి, ప్రార్థించాలి, ఇలా ఎన్నో ఆజ్ఞలను మనం చూడొచ్చు. వాటన్నిటి యొక్క సమకూర్పు ఏంటి అనంటే, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు
ప్రయాసపడండి, శ్రద్ధ కలిగిన వారై ఉండండి అని బ్రతిమిలాడుతున్నాడు. 2-3 చోట్లు దాన్ని మనం చూస్తాం. రోమాపత్రిక కూడా 11 అధ్యాయాల్లో సువార్త చెప్పిన తర్వాత 12వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఇదిగో ఒక శరీరంలాగా మీరుండాలని మిమ్మును బ్రతిమాలుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. ఇలా ఉండి నా సంతోషమును పరిపూర్ణము చేయండి అని పదే పదే ఇస్తున్న ఒక ఆజ్ఞ. ప్రేమను గురించి ఎన్నోసార్లు చెప్తాడు. ప్రేమ పైన మనకు కనబడుతున్న ఒక ఆజ్ఞ ఏంటి అని అంటే, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండండి. యేసుక్రీస్తు ఐక్యమును సృష్టించాడు. పరిశుద్ధాత్ముడు ఇదిగో మనందరిలో దాన్ని కలిగిస్తున్నాడు, లేకపోతే తీసుకొని వస్తున్నాడు. కాబట్టి మన కన్నులు ఎక్కడుండాలి, మన ఫోకస్ ఎక్కడుండాలి, మన ఉద్దేశం ఏంటి అనంటే ఈ ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలని వాక్యము ఇస్తున్న విజన్ స్టేట్మెంట్గా, లేకపోతే మనం ఇక్కడ ఉండడానికి గల కారణముగా మనము చూడొచ్చు. ఇదే అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది, అంటే అందరూ ఒకే జ్ఞానంలోనికి వచ్చేస్తారు. ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. యేసుక్రీస్తు ఎంత జ్ఞానవంతుడుగా, ఎంత ప్రేమ కలిగిన వాడుగా, ఎంత పరిశుద్ధత కలిగిన వాడుగా ఆయన ఉన్నాడో, మనమందరం కూడా ఆ ఏకత్వం పొందు వరకు దేవుడు ఈ విధంగా నియమించాడు అని వాక్యం యొక్క చివరి గురిగా, చివరి ఉద్దేశముగా మనం చూస్తున్నాం. అందుకే ప్రభు అక్కడ ఏమంటున్నాడంటే, మంద ఒకటియు కాపరి ఒకడును అగును. ఇంకా ఎన్నో చోట్లు ఈ హెచ్చరిక మనం చూస్తాం. విశ్వాసులముగా మనము దేవుడు ఇచ్చిన విమోచన ఏంటి అని అంటే, పాప క్షమాపణ మాత్రమే కాదు, ఒక నూతన సృష్టిగా ఆయన చేసి ఒక శరీరముగా చేశాడు. దీన్ని గ్రహిస్తూ మనము అందరికీ ఒకే విధమైన జ్ఞానం రావాలి, అందరూ ఒకరినొకరు ప్రేమించాలి. ఇలా జరిగినప్పుడు యేసుక్రీస్తు యొక్క కార్యము కనుపరచబడి ఆయన మహింపరచబడతాడు, సర్వలోకములో ఆయన ఘనపరచబడతాడు. పరలోక సైన్యము సహితము సంఘమును చూసి దేవుణ్ణి ఘనపరుస్తుంది. ఈ ఐక్యత అనేది ప్రభు యొక్క ఉద్దేశమని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం ఈ యొక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఇక్కడ 8వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.
ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడువై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడిరి. వాస్తవానికి అక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉంది. అంటే సరిగ్గా చెప్పాలి అంటే 24 పెద్దలు అక్కడ ఈ క్రొత్త పాట పాడుతున్నారు. ఏంటి ఆ క్రొత్త పాట అంటే, నీవు యోగ్యుడవు, వధింపబడి నీ సిలువ వలన ప్రతి భాష మాట్లాడు వారిలో ప్రతి జనములో ప్రతి వంశములో దేవుని కొరకు ఒక రాజ్యము చేశావు, యాజకులనుగా సేవకులనుగా నీవు చేశావు. ఈ కార్యము జరిగించావు కాబట్టి నీవు స్తుతికి అర్హుడవు, మితిలేని ఆరాధనకు నీవు యోగ్యుడవు అని యేసుక్రీస్తుని గురించి ఈ క్రొత్త పాట పాడడం యోహాను చూస్తున్నాడు. ఎలా ఉంటుందో ఆ పాట మనం వెళ్ళిన తర్వాత ఆ పాట వింటాం. ఇంక ఇదే పాట, ఈ క్రొత్త పాట సదాకాలం మనము పాడుతూ ఆయనను ఆరాధిస్తూ ఉంటాం. ఎలా జరిగించాడు, ఎంత సామర్థ్యమైనది, ఎంత కృపా సమృద్ధి, ఎంత న్యాయము, ఎంత బలము. ప్రతి ప్రజలో ప్రతి జనములో ప్రతి భాషలో ప్రతి వంశములో దేవుని కొరకు రక్తమిచ్చి వధింపబడిన వాడువై ఒక జనముగా చేశావు గనుక నీవు యోగ్యుడవని క్రొత్త పాట సదాకాలము పాడు. యేసుక్రీస్తు ప్రభు దీని వలన మహిమ పొందుతాడని ప్రవచనము దేవుని భక్తుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన ఉద్దేశము, సంఘం యొక్క ఉద్దేశము, సంఘం యొక్క పర్పస్, ఎందుకొరకు మనం ప్రయాసపడాలి, ఎందుకొరకు వాక్యం ప్రకటించాలి, ఎందుకు సువార్త చెప్పాలి, ఎందుకు ఒకరినొకరు ప్రేమగా ఒకరికొకరు సహాయం చేస్తూ ఒకరి అవసరతల్లో ఒకరు పాలు పొందుతూ ఒక శరీరముగా, ఒక కుటుంబముగా, ఒక మందగా మనం ఎందుకు ఉండాలి అంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రతి విధమైన ద్వేషమును సంహరించి దేవునితో మనల్ని ఐక్యపరిచాడు. మనల్నందరినీ ఒక కుటుంబముగా ఆయన చేశాడు. నీకు నాకు ఇంకా వేరుపాటు అనేది లేదు. వాస్తవానికి ఆత్మీయ నేత్రములు మనకి ఇవ్వబడితే మనకు కనిపించేది అది. ఒక సైంటిస్ట్ ఆయన శోధించి పరిశోధించి చివరికి ఏం కనుక్కున్నాడంటే, డివిజన్స్ ఏమీ లేవు, సృష్టిలో డివిజన్స్ ఏమీ లేవు, అన్నీ యాటమ్స్. యాటమ్స్ని ఇంకా లోపల ఏం చూస్తామంటే ఎలక్ట్రాన్స్. మనం చూసేది ఎలక్ట్రాన్స్ మాత్రమే, తినేది ఎలక్ట్రాన్సే, కనిపించే వ్యక్తి ఎలక్ట్రాన్సే అనేది సైంటిస్ట్కి ఇప్పుడు అర్థమవుతుంది. యూట్యూబ్లో మీరు కూడా అది వినొచ్చు. ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఆయన ఆఖరికి గ్రహించింది ఏంటి అని అంటే, ఇదంతా ఒకటే, వేరుపాట్లు వాస్తవానికి లేవు. మనం ఏం చూస్తున్నామంటే ఒకదాన్నే వివిధ రకాలుగా చూస్తున్నాం, ఒకదాన్నే వివిధ రకాలుగా
చూస్తున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే అది ఇంకా ఒకటిగా లేదు, అది పోయింది కాబట్టే మరణం వచ్చింది. మనుషులు మరణిస్తారు, పశువులు మరణిస్తాయి, సృష్టి కూడా మరణించి పోతుంది. అన్నీ ఒక దగ్గర ఉండాల్సింది వేరు పోతున్నాయి అని కూడా సైంటిస్ట్ చెప్తున్నారు. ఇంకా వేరైపోతా ఉంటే ఏమైపోద్ది? సూర్యుని నుండి భూమి కొంచెం దూరం పోతే ఫ్రీజ్ అయిపోయి ఒకేసారి విశ్వం అంతా స్తబ్దితమైపోయి మరణిస్తుంది. సైంటిస్ట్కి పాపం అనేది తెలియదు కాబట్టి ఆ జరిగిన ఆ క్రియ ఏంటో పూర్తిగా గ్రహించలేకపోతున్నారు. వాక్య వెలుగులో మనం చూస్తే పాపం ఒకటి జరిగింది, దేవుని నుండి వేరయ్యారు, సృష్టి అంతా మరణానికి లోనైంది. ఇదిగో అది విమోచిస్తూ యేసుక్రీస్తు ప్రభు క్రొత్త సృష్టిని ఆయన చేసి ఉంటున్నాడు. మనమందరము యేసుక్రీస్తులోనికి తేబడి ఇప్పుడు ఒక్క శరీరముగా చేయబడ్డాము, ఒకటిగా చేయబడ్డాము. కాబట్టి దాంట్లో అభివృద్ధి పొందడానికి మనం ప్రయాసపడాలి. పాప నైజము, పాప మనస్తత్వము, స్వార్థపు తత్వము పోతూ ఒకటిగా ఉన్నాం, ఒక్కరముగా చేయబడ్డాం అని ఆత్మ మనకు గ్రహింపు అనుగ్రహిస్తున్న కొలది ఆత్మ కలిగించు ఈ ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధగా మనం ఉండాలి. తెలియని వానికి చెప్పాలి, అయా యేసుక్రీస్తు ఇదిగో ఇది అని చెప్తూ ఉంటే మన జ్ఞానంలోనికి ఆ వ్యక్తి వస్తాడు. ఎవరైనా శ్రమలో ఉంటే సహాయం చేయాలి. సహాయం చేసినప్పుడు ఆ ప్రేమను బట్టి ఆ ఐక్యత కాపాడబడుతూ ఉంటుంది. ఎవరైనా మన పట్ల తప్పు చేస్తే క్షమించాలి. ఆ క్షమాపణను బట్టి ఈ ఐక్యత కాపాడబడుతూ ఉంటుంది. ఎందుకొరకు నీవు రక్షింపబడ్డావు, ఎందుకొరకు ఉన్నావు అనంటే వాక్యానుసారమైన ఐక్యత కలుగునట్లు దేవుని మహిమార్థమై మనము ఉన్నామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. పరలోకంలో సదాకాలము ఈ క్రొత్త పాట ప్రభువుని గురించి మనం పాడుతామని దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. మంచిది, అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.